పోసానికి హార్ట్ స్ట్రోక్ అనేది ఒక డ్రామా. ఆయన అడిగిన టెస్టులు అన్నీ చేయించాం, ఎటువంటి రిమార్క్ లేదు, ఎటువంటి నెగిటివిటీ లేదు, అంతా కూడా ఆయనకు బాగానే ఉంది. కానీ కావాలని డ్రామాల హృదయం నుంచి అంటూ కూడా రైల్వే కోడ్కు సంబంధించినటువంటి సిఐ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. పోసాని ఆరోగ్యం పైన మరొక బిగ్ అప్డేట్ ఇస్తున్నారు అధికారులు. ఆయన అంతా డ్రామాలు ఆడాడు, పోసాని అనారోగ్యం అంతా కూడా ఒక డ్రామా అంటూ కొట్టిపారేశారు. ఉదయం నుంచి కూడా కావాలనే పోసాని ఈ నాటకం ఆడారని చెప్తున్నారు. పోసాని అడిగిన టెస్టులన్నిటి కూడా చేయించాము, రాజంపేట రిమ్స్లో కూడా పరీక్షలు నిర్వహించాము. పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నామని చెప్పి సిఐ వెంకటేశ్వర్ చెప్పుకొచ్చారు. ఎక్స్క్లూజివ్గా ఆయన ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి పైన, పోసాని హార్ట్ స్ట్రోక్ విషయం పైన సిఐ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. పోసాని కృష్ణమురళి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతను కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది.